రైతు ద్రోహి రేవంత్ పాలనలో అన్నదాత కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రుణమాఫీ కాక పంట పెట్టుబడి సాయం అందక పడరాని పాట్లు పడుతున్న రైతుకు వ్యవసాయం మరింత భారంగా మారుతోంది. ఇన్ని కష్టాలను ఊర్చి పంట సాగు చేస్తే చేతికందే సమయంలో సాగునీరందక రైతు కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నాయి. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేయాలంటూ వర్గల్ మండలం గౌరారం కెనాల్ దగ్గర రైతులు ధర్నాకు దిగారు. రేవంత్ సర్కార్ వెంటనే స్పందించి నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, మరి కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గౌరారం కెనాల్ దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అమూల్య. కొండపోచమ్మ సాగర్ నుంచి ప్రతి సంవత్సరం వేసవి కాలం సందర్భంలో అటు హల్దీ వాగులోకి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇటు గజ్వేల్ నియోజకవర్గంలోని పంట పొలాలకు, అట్లాగే అటు నర్సాపూర్ నియోజకవర్గము, మెదక్ ప్రాంతంలోని కొంత భాగానికి సాగునీళ్లు అందించాలనే ఒక లక్ష్యంతో ఈ నీటి విడుదల అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈ ఇరిగేషన్ శాఖ అధికారులు ఆ నీటిని విడుదల చేయకపోవడం పట్ల ఆ ప్రాంత రైతులు అంటే ఇటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన వర్గలు, ములుగు, అట్లాగే అటు నాచారం ప్రాంతానికి సంబంధించిన రైతులు, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, తూప్రాన్ ప్రాంతానికి సంబంధించిన రైతులు, వెల్దుర్తి ప్రాంతాలకు సంబంధించిన రైతులంతా కూడా నీళ్ల కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ రైతులు గౌరారం ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా ఈ రోజు ఆ గౌరారం కెనాల్ వద్ద, వర్గల్ కెనాల్ వద్ద వాళ్ళ ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తక్షణమే నీళ్లను విడుదల చేయాలి. ఈ ముదురుతున్న ఎండల కారణంగా ఈ కోతకు వస్తున్నటువంటి పంటలన్నీ కూడా ఎండిపోతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందని, వాళ్ళంతా తక్షణమే నీటిని విడుదల చేయకపోతే ఈ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గలు, ములుగు ఈ ప్రాంతాలకు సంబంధించిన పంట పొలాలు, ఆ నర్సాపూర్ ప్రాంతాలకు సంబంధించిన పంట పొలాలు, వెల్దుర్తి ప్రాంతాలకు సంబంధించిన పంట పొలాలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యము, అట్లాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళు భావిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి మొదలుకొని గజ్వేల్ నియోజకవర్గానికి, అటు మిగతా ఆలేరు ప్రాంతానికి కూడా ఈ వేసవి కాలంలో నీటిని విడుదల చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ వచ్చింది. ప్రతి సంవత్సరము క్రమం తప్పకుండా వేసవి కాలం ప్రారంభ దశ నుంచే అవసరమైనప్పుడల్లా నీటిని విడుదల చేసి పంటల్ని కాపాడడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ఆదేశాల మేరకు చేసినటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. వేసవి కాలం వస్తుందంటే రైతులంతా కూడా నీళ్ల కోసం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కానీ అధికారులు మాత్రం సరైన సమయంలో స్పందించకపోవడము, నీటిని విడుదల చేయకపోవడం ఫలితంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన పంట పొలాలన్నీ కూడా ఎండిపోయేటువంటి దుస్థితి నెలకొన్నది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులంతా మూకుమ్మడిగా పెద్ద ఎత్తున రాజీవ్ రహదారి మీదకి వచ్చి ఆందోళన చేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొని ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించలేదు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడితే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు ఇంకా రాలేదు, మేము ఇప్పుడే నీటిని విడుదల చేయడం సాధ్యం కాదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అటు ప్రభుత్వం మీద అధికారులు చూస్తూ ఉన్నారు, వీళ్ళు అధికారులేమో అటు ప్రభుత్వం ఏమో పట్టించుకోలేని పరిస్థితి. అటు ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా వీళ్ళు వేడుకుంటూ ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే ఈ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఈ నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ పంటలన్నీ కూడా పుట్టకు వచ్చే దశ ఉన్నాయి. మరొక 10-15 రోజుల్లో ఈ పంటలన్నీ కూడా 20 రోజుల్లో కోతకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నీళ్లు ఇప్పుడు చాలా అత్యవసరంగా నీళ్లు అవసరం ఉంటాయి. ఆ సమయంలో కనుక నీళ్లు అందకపోతే ఈ పంట పొలాలన్నీ కూడా ఎండిపోవాల్సిన ఒక దుస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి దాదాపు ఒక్కో ఎకరానికి
25 నుంచి 30 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి వాళ్ళు సాగు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ పంటలు ఎండిపోతే ఆ పంటలన్నీ నష్టపోయి ఒక్కో రైతు సుమారు 50 నుంచి 60 వేల నుంచి ₹1,00,000 వరకు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ వర్గల్ గౌరారం ప్రాంతాలకు సంబంధించిన సర్పంచ్ ఉన్నటువంటి కనకరాజు నేతృత్వంలో రైతులంతా అక్కడికి వెళ్లి ఈ రోజు ఆ కెనాల్ ని పరిశీలించి తక్షణమే అక్కడ నీటిని విడుదల చేయాలని చెప్పి వాళ్ళు నిరసన కార్యక్రమానికి దిగారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కనుక నీటిని విడుదల చేయకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్తూ ఉన్నారు. రైతులతో పెద్ద ఎత్తున రాజీవ్ రహదారిని దిగ్బంధం చేయాల్సిన ఒక అనివార్య పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ చారి. కేసీఆర్ సార్ గారు ఎంతో అపర భగీరథుడై ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతే రాజును చేయాలని ఆశయంతో ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రాజెక్టు ద్వారా ఊరుకు పంట పొలాలకు కానీ సాగునీటికి కానీ తాగునీటికి కానీ నీరు ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ప్రాజెక్టులు మొదలుపెట్టి పూర్తి చేసి ఈ కెనాలు గౌరారం కెనాల్ రామాయంపేట నుంచి సంగారెడ్డి కెనాల్ వరకు పూర్తి చేసి కాళేశ్వరం నుండి నీళ్లు తెచ్చి గౌరారం వరకు వదిలి అలాగే అల్తివాగు నుండి వరకు వదలడం జరిగింది. ఈరోజు గత పాలకులు చేసిన పనులను నిర్వీర్యం చేస్తూ రైతులు భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. గౌరారంలో రైతులు ఇదే కెనాల్లో బోర్లు అడ్డము మధ్యలో వస్తే బోర్లు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమో ఆశ పెట్టుకురు, అరే కెనాల్ వచ్చింది కదా మనకు, ప్రాజెక్ట్ వచ్చింది కదా, ప్రాజెక్టు మీద ఆధారపడి కెనాల్ మీద ఆధారపడి పంట పొలాలను అదే ప్యాడీ వరి సాగు చేసుకునడం జరిగింది. ఎండాకాలంలో కూడా నెట్టడు ఎండలో కూడా సారు మత్తళ్ళు దుంకిపించిండు. అదే ఆశతోటి రైతులు ఈరోజు పొలాలు వేసుకోరు. ఈ ఒక్క వారం రోజులు నీరుని ఈ సంగారెడ్డి కెనాల్కు నీటిని వదిలినట్టయితే ఈ ఒక్క వారం రోజులు వదిలితే వాళ్ళు పంట పొలాలు పుట్టకొచ్చిన దశలు ఉన్నాయి. పంట పొలాలన్నీ మీరు చూడొచ్చు, మొత్తం పుట్టకొచ్చే దశలు ఉన్నాయి. ఈ వారం రోజులు నీటిని వదిలినట్టయితే ఈ పంట చేతికొచ్చి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తాం. లేదంటే రైతు కళ్ళల్లో కన్నీరు చూడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మరీ అధికారులను వేడుకుంటున్నాం.